జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులరా, మొత్తానికైతే డొనాల్డ్ ట్రంప్ దారిలోకి వచ్చాడు. సరే, అది ఎట్లా ఏంది కథ అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? మొన్ననే మనము యూరోపియన్ యూనియన్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అయితే చేసుకున్నాం. మీరంతా కూడా అనుకోవచ్చు, ఏందిరా స్వామి పొద్దుగూగులో నేను ఈ యూరోపియన్ యూనియన్ ఒప్పందం గురించే చెప్తున్నానని చెప్పేసి. కానీ ఇదేమి ఆషామాషి ఒప్పందం అయితే కాదు. ఈ ఒప్పందం విలువ దాదాపుగా 100 లక్షల కోట్ల రూపాయలు. అంటే 200 కోట్ల మంది ప్రజలకు కావలసినటువంటి 60% ఉత్పత్తులను మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియా అలాగే ఆత్మనిర్భర్ భారత్ ద్వారా తయారు చేస్తున్నాం అన్నమాట. దీని ద్వారా మన దేశంలో వచ్చే 10 ఏళ్ల సమయానికి దాదాపుగా 4 కోట్ల మందికి ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు అయితే లభించనున్నాయన్నమాట. మీరు అనుకోవచ్చు, యూరోప్ దేశాలు అత్యంత అభివృద్ధి చెందినటి కదా, మరి అక్కడుండే వాళ్ళకందరికీ వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులను వాళ్ళే తయారు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. ఇప్పుడు యూరోప్ వాళ్ళకు సమస్య అదే. అది ఏందయ్యా అంటే, యూరోప్లోనూ అలాగే అమెరికాలోనూ మన భారతదేశంలో ఉన్నట్టు పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ అయితే లేదు. విచ్చలవిడితనం ఎక్కువ అనమాట. మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా, సినిమాల్లోనూ వార్తల్లోనూ టీవీలోనంతా కూడా. ఏ చిన్న తేడా వచ్చినా భార్య భర్తలు విడిపోతారు. క్విక్ మెంటే సాల్ అంతే, వెళ్ళిపోవడమే. మళ్ళీ తిరగా మరగా ఆలోచన చేసేది ఏమిలే, అడ్జస్ట్మెంట్ అనే గుణమే ఉండదన్నమాట. ఇంకంతే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ యూరోప్ ఖండంలోనూ అలాగే అమెరికాలోనూ పెళ్లిళ్ళ సంఖ్య క్రమేపీ తగ్గిపోతుందన్నమాట. వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం కంటే ఎక్కువగా రిలేషన్లోనే ఉంటున్నారనమాట. అదే స్వామి ఏదో సహజీవనం అని చెప్పేది అంటూ ఉంటారు కదా, అట్లా ఉండిపోతారన్నమాట. నేను ఇక్కడ వీళ్ళనేమి తక్కువ చేసి చెప్పడం కాదు, కానీ వీళ్ళ జీవితాలు అయితే అలాగే ఉంటాయి. అందుకు కారణం బలమైనటువంటి కుటుంబ వ్యవస్థ లేకపోవడమే. ఇక పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం మూలంగా పిల్లల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. అంతే కదా, పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ఇంకా పిల్లలు ఎట్టుతారు. అంతే, వాళ్ళు ఎంతసేపటికి ఎంజాయ్ చేయాలా, ఎంతసేపటికి ఈ ధోరణే. దీంతో ఈ యూరప్ దేశాలలోనూ అలాగే అమెరికాలోనూ యువకుల సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతుందన్నమాట. అంటే ముసలాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పుడు పుట్టేవాళ్ళు పిల్లలు పుడతా ఉంటే వాళ్ళు ఎక్కువ వచ్చా ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు. అట్ట కాకుండా పెళ్ళిళ్ళే చేసుకోకుండా పిల్లవాళ్ళు కనుకుంటా ఉంటే ఇప్పుడు ఉండేవాళ్ళకి ఎన్ని రోజులని ఉంటుంది వయసు. నేనేదో నా పాడానికి నేనుగా మొన్న పుట్టినట్టున్నది, సూచనేమో గడ్డం అంతా నేర్చిపోతుంది, వయసు అంతా వచ్చేసింది. అంతే కదా, ఎవరైనా కూడా అట్లనమాట. అందుకే వాళ్ళ దేశాలలో పని చేయటానికి సరైన అలాగే చదువుకున్న అలాగే క్రమశిక్షణ కలిగినటువంటి యువత అవసరం ఉండదన్నమాట. ఎంతైనా అవసరం ఉండదు. ఇక రెండో విషయం, ఇప్పుడు యూరప్కు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా యూరప్లోనే తయారు చేస్తే వాటి విలువ అంతా కూడా అమాంతం పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ లేబర్ కాస్ట్ అనేది మనకంటే 15 రెట్లు ఎక్కువ అనమాట. అక్కడ భూముల విలువ మరీ ఎక్కువ. ఇక ఆ ఉత్పత్తులకు కావాల్సినటువంటి మెటీరియల్ను కొనుగోలు చేయాలంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందుకే గత 3 దశాబ్దాల నుంచి ఈ యూరోపియన్ దేశాలు అలాగే అమెరికా కలిసి ఈ దిక్కుమాలినటువంటి దేశం ఒకటి ఉన్నది కదా, ఏది చైనా, ఆ చైనా మీద ఆధారపడినాయి. కానీ ఇప్పుడు మనసు మార్చుకొని మన భారతదేశంతో దాదాపుగా 100 లక్షల కోట్ల విలువైనటువంటి అతిపెద్ద ఒప్పందం అయితే చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలా, ఇదే చైనా సరిగ్గా ఇలాంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుందామని చెప్పేసి యూరోపియన్ యూనియన్ను గత 25 సంవత్సరాల నుంచి అడుక్కుంటుంది. ఊరికే కూడా కాదు, కానీ యూరోపియన్ యూనియన్ చైనాను కూడా కాదని మన దేశంతో ఈ ఒప్పందం అయితే చేసుకునేది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నది కదా, దాంట్లో చచ్చినా కూడా రావు. ఎందుకంటే ప్రజలకు నిజాలన్నీ కూడా తెలుస్తాయన్నమాట. అప్పుడు మోడీ గారు అలాగే భారతీయ జనతా పార్టీల హవా పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉండేటటువంటి పెయిడ్ మీడియాకు భయం. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది సూడో సెక్టర్ పార్టీలన్నీ కూడా వాళ్ళు ఇచ్చే ఆ డబ్బులు తీసుకొని ఇలాంటి నిజాలన్నీ కూడా దాచిపెడతా ఉంటారన్నమాట. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాల్లో భారత్తో ఒప్పందం చేసుకోవడంతో ఇక అమెరికా అయితే దిగొచ్చిందనమాట. డొనాల్డ్ ట్రంప్ ఏదో తోక ముడిచినట్టే కనపడుతున్నాడు. ఇప్పుడు వెంటనే మన భారతదేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి తహతహలాడిపోతున్నాడంట. ఎందుకంటే భారత్ అలాగే అమెరికా మధ్యన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా ఒక కీలకమైనటువంటి పురోగతి అయితే నమోదైందని చెప్పేసి అధికార వర్గాలు అయితే వెల్లడించాయి. 2 దేశాల మధ్య చర్చల్లో అత్యంత గణనీయమైనటువంటి ముందడుగు పడిందని, ఈ ఒప్పందం తుది దశకు చాలా దగ్గరగా వచ్చిందని చెప్పేసి పేర్కొన్నాయి అన్నమాట.
అలాగే యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంను తుది రూపం దిద్దుతున్నటువంటి సమయంలోనూ వాషింగ్టన్తో కూడా చర్చలు అయితే భారత్ సమాంతరంగా కొనసాగించిందని అధికార వర్గాలు అయితే స్పష్టం చేశాయి. భారత్ అలాగే యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను అమెరికాతో వాణిజ్య సంబంధాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులకు ప్రత్యుత్తరంగా చూడాల్సినటువంటి అవసరం లేదని అధికారులు అయితే కొట్టిపారేస్తారన్నమాట. భారత్ ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్ ఎంత ముఖ్యమో యూరోపియన్ యూనియన్ మార్కెట్ కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుందని చెప్పేసి వాళ్ళంతా కూడా స్పష్టం చేశారు. అందుకే రెండు వైపులా కూడా వాణిజ్య వృద్ధి పైన సమాన దృష్టితో ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేస్తారన్నమాట. అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం పైన చర్చల్లో చాలా వరకు అయితే ముందుకెళ్ళాం. ఒప్పందం ఫలించడానికి చాలా దగ్గరగానే ఉన్నాం. రెండు పక్షాలు కూడా నిరంతరమైనటువంటి సంప్రదింపుల్లోనే ఉన్నాయి. సానుకూల ఫలితం వస్తుందన్న ఆశ ఉండదని చెప్పేసి ఒక ఉన్నతాధికారి అయితే తెలియజేశాడనమాట. యూరోపియన్ యూనియన్తో ఎఫ్టీఏ పైన తుది దశ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలోనూ అలాగే భారత వాణిజ్య చర్చాకర్తలు అమెరికా ప్రతినిధులతో టచ్లో ఉన్నారని చెప్పేసి వివరించారనమాట. ఈ నేపథ్యంలో మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జైశంకర్ గారు వచ్చే వారం వాషింగ్టన్ పర్యటనకు వెళ్ళనున్నట్టు తెలుస్తుందన్నమాట. కీలకమైనటువంటి ఖనిజాలపైన నిర్వహించినటువంటి ఈ సమావేశంలో పాల్గొనడంతో పాటు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి మార్కో రూబియో సహా ట్రంప్ పరిపాలనలోని పలువురు సీనియర్ అధికారులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉండదని చెప్పి తెలుస్తుంది. ఈ భేటీలు వాణిజ్య ఒప్పందానికి మరింత ఊతమివ్వనున్నాయని చెప్పేసి ఒక అంచనా అన్నమాట. అలాగే చైనా ఆధిపత్యం ఉన్నటువంటి రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో చేరకూడదన్నటువంటి మన భారత నిర్ణయాన్ని పునఃసమీక్షించాలన్నటువంటి ఆలోచన కూడా లేదని చెప్పేసి మన ఉన్నతాధికారులు అయితే స్పష్టం చేశారు. ఆ నిర్ణయం యథాతథంగా కొనసాగుతుందని చెప్పి తెలిపారనమాట. ఇక్కడే ఒక అసలు చేసినటువంటి రహస్యం కూడా దాగి ఉండాలి. ఇంతకు అదేందయ్యా అంటే మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారిని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వమే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వమే అమెరికాకైతే ఆహ్వానించిందనమాట. అంటే మన భారతదేశంతో సాధ్యమైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకొని దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలను పొందుదామని చెప్పేసి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భావిస్తాడంట. ఇన్నాళ్ళు కూడా తలబిరుసుగా మాట్లాడినటువంటి డొనాల్డ్ ట్రంప్, ఎందుకంటే ఆయనకు ఒకరు టెంపర్ ఎక్కువ కదా, కాబట్టి ట్రంప్ అని పేరు పెట్టారేమో, టెంపర్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు వెనక్కి తగ్గినట్టయితే కనిపిస్తుంది. అది ఆ విషయమా మిత్రులారా? చూశారు కదా, ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, ప్రపంచ యవనిక పైన మన భారత్ చేసినటువంటి సింహ గర్జన. అంటే ఒకప్పుడు మనల్ని శాసించినటువంటి దేశాలే ఈరోజు మన మార్కెట్ కోసం, మన యువత యొక్క నైపుణ్యం కోసం క్యూ కడుతున్నాయి. యూరప్ దేశాల్లో కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైపోయి యువత లేక వృద్ధాప్య భారంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే మన భారతదేశం మాత్రం తన యువశక్తితో ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో ప్రపంచానికే ఒక దిక్సూచిగా మారుతుంది. చైనా చాణక్య తంత్రాలను చిత్తు చేస్తా అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం తగ్గేదేలే అన్నటువంటి మన ధోరణికి తల వంచి చర్చలకు ఆహ్వానించడం చెప్పాలంటే మన దౌత్య విజయానికి ఒక నిదర్శనం అన్నమాట. ఈ పెయిడ్ మీడియా చూపినటువంటి ఇలాంటి నిజమైనటువంటి భారత గెలుపును ప్రతి ఒక్కరికి చేరవేయడం మన బాధ్యత. మన భారతదేశం విశ్వగురువుగా ఎదిగే రోజులైతే దగ్గరలోనే ఉన్నాయి. మీకు అనిపించడం వల్ల ఇలాంటి సెన్సేషనల్ అప్డేట్స్ మరిన్ని చూడాలనుకుంటే ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మన భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసేలా ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. గుర్తుంచుకోండి, నిజం ఎప్పుడు కూడా నిప్పు లాంటిది, దాన్ని దాచడం ఎవరి తరం కూడా కాదు. ఆ నిజాన్ని మీకు చేరవేయడమే మన న్యూస్ అఖండ యొక్క లక్ష్యం. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.